ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా? 70 ఒక సంవత్సరం నుంచి ఉంటున్నాం. 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల మట్టి ఉంటున్నాం సార్. 3 తరాలకి వెళ్ళింది. మా అత్తగారు మా మామగారు ఇక్కడ కాపురం చేసి పిల్లల కన్నా ఇది జాగిది. మరి ఇన్ని తరాలు వెళ్ళింది, 3 తరాలు. ఇప్పుడు మా పిల్లల తరాలు వచ్చింది. మా పిల్లల తరాలు వచ్చినప్పుడు ఇప్పుడు ఎట్లా తీస్తారు మమ్మల్ని? తీయొద్దు కదా. మా బాధ మేము చెప్పుకుంటాం. మేము అంత క్రితం ఇల్లు కట్టినాం. కట్టాం. రేకుల రూమ్లు ఉండే, 4-5 రూమ్లు ఉండే. 2008లో కూలగొట్టేసారు. కూలగొట్టేసినా కూడా మళ్ళీ మేము ఏడే గుడిసెలు వేసుకుని ఉన్నాం. ఎందుకంటే గుడిసెలు వేసుకున్నా సరే మేము రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా మేము చెయ్యం. మీకు మీ జాగా ఈ చెయ్యం మేము, ఇది ఉండమని చెప్పారు నా బాబు. కానీ మీకు ఇవ్వలేదు కదా. ఉండమన్నది ఒకటా, ఇచ్చింది ఒకటా? కాదా, ఒకటి కాదా. ఉండమని చెప్పారు. ఆనాడు నుంచి ఉన్నాం కదా, మేము కాపలా కాసుకుని ఉన్నాం కదా జాగా కాపాడుకుంటా. మరి ఉండమన్నప్పుడు మా జాగా కాకపోతే ఎవరి జాగా అవుతుంది? ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు మాదే కదా సార్. మరి అట్లా ఉన్నాం మేము, కాపలా కాసుకుని ఉన్నాం. మళ్ళీ గుడిసెలు వేసుకున్నాం. ఇది గోలగొట్టేసారు. 2008లో గోలగొట్టేసారు. మళ్ళీ గుడిసెలు వేసుకుని మళ్ళీ మేము నివాసం చేస్తున్నాము. మా పిల్లలు ఇంత పుట్టింది ఇక్కడ పెరిగింది. అంటే అప్పుడు ఏది కాంగ్రెస్ సర్కారే ఉండే. కాంగ్రెస్ సర్కారే చేసింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ గోలగొట్టింది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బానుండే ముట్టుకోలే రాలే. అప్పుడు కూడా కొంతమంది దౌర్జన్యం చేసిరు. ఏంటంటే ఇది ఇక్కడ పార్క్ ఉంది. ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏమన్నారంటే పార్క్ ఉంది ఇక్కడ, అది తీసేస్తామంటే మేము అన్ని చోట్ల పోయి మా పార్కు లేదు ఇక్కడ, మా కాగితాలు ఉన్నాయని చూపెట్టినాం. మేము వాళ్ళు అయిపోయారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్న వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ దారుణం చేశారు. హైడ్రా వచ్చినాక ఇట్లా చేశారు. మాకు ఏం న్యాయం ఇప్పుడు తెలిసింది? ఇప్పుడు ఏమైనా నోటీసులు ఇచ్చారా ఇదంతా ప్రభుత్వ భూమి అని చెప్పి? మాకు నోటీసులు ఇవ్వలే. అక్కడ కొంతమంది దొంగలు ఉన్నారు. ఇప్పుడు దీని మీద అక్కడ కొంతమంది దొంగలు ఉన్న వాళ్ళకి దొంగలకి ఇచ్చిరేమో నోటీసు. మాకైతే ఇవ్వాల. ఎందుకంటే భూ కబ్జా కొంతమంది చేసిరు. చేసి బిల్డర్ల దగ్గర తిన్నారు, ఆళ్ళ దగ్గర తెచ్చు తిన్నారు. వాళ్ళకి వచ్చి నోటీసులు. కానీ మాకు ఇవ్వలేదు. మాకు నోటీసు ఇస్తే మేము ఎక్కడికైనా తిరిగి కాపాడుకుంటుండే. మాకు ఇవ్వలేదు. ఇవ్వకుండా దారుణం వచ్చేసి ఒక నైట్ వచ్చి చూసి ఇది తీసేస్తాము హైడ్రాది అని అన్నప్పుడు మేము ఆ తెల్లారి ఏం చేయగలుగుతాం? ఆ రోజు మేము ఏం చేయగలుగుతాం? నైట్ చెప్పారు. తెల్లారి పొద్దున వచ్చేసేసి ఉగాది పండగ రోజున వచ్చేసి మొత్తం అన్ని ఈడిచేసి ఎక్కడెక్కడ మంచాలు ఎరగొట్టేసారు, సామానం పోయినాయి, ఎక్కడెక్కడ దారుణం చేసేసి ఆ నైట్ 1 గంట 12 గంటలు తీసుకెళ్ళి ఆడ చెత్తకుండా జోహన్నార్ చెత్త ఉండే కమిటీ కాలు అక్కడ వేసారు. కమిటీ వాళ్ళు కూడా కాదు, అది ఏదో పార్కింగ్, అది బండ్లు పార్కింగ్ చెత్త కుండీలు పెట్టుకునే కాడ అక్కడ వేసారు. మాకు అక్కడ వేస్తే మేము ఎట్లా ఉంటాం? ఆడ వాష్రూమ్ లేదు, పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, డిగ్రీ చదివిన పిల్లలు ఉన్నారు, 10th చదివిన పిల్లలు ఉన్నారు. మరి ఎంతో మాకు నష్టం చేశారు. ఒక రోజు ఉన్నమాట. ఉన్నాక నవీన్ యాదవ్ సార్ దగ్గరికి వెళ్ళి మేము అక్కడ ఉండలేకపోతున్నాం సార్, అక్కడ వేసారు మమ్మల్ని అని అంటే ఆయన ఏం చేశాడు, ఇక్కడ అయ్యప్ప గ్రౌండ్ కమిటీ హాల్ ఉంది అక్కడికి ఆ రోజు ఆయన షిఫ్ట్ చేశారు. ఆడ ఆయన కమిటీ హాల్ ఆయనే మాకు వ్యాన్లు పంపించి సామాను ఆడ వేపించి ఎవడు ఉండండి అమ్మని చెప్పారు. చెప్పినాక తర్వాత మళ్ళీ పట్టించుకుంటాం లేదు ఇక మమ్మల్ని. ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. ఇప్పుడు 4వ నెల పడింది మాకు. 3 నెలలు అయిపోయి మళ్ళీ ఎవ్వరు పట్టించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవాలి. నవీన్ యాదవ్ గారు ఆయన కూడా పట్టించుకోవాలి. అక్కడ పెట్టారు కదా, మరి మమ్మల్ని పట్టించుకోవాలి కదా. మరి ఏం చేయాలని పట్టించుకోవాలి, మాకు అడగాలి కదా. ఏం లేదు, సప్పుడు లేదు. మరి ఎన్ని రోజులు ఉంటాం? మీరు కోర్టుకి ఎప్పుడు పోయినరు? కోర్టులో స్టే ఇచ్చారు అని చెప్పి మాట్లాడుతున్నారు. కోర్టు అయితే మేము కేసు అయితే మేము వేసుకునే సోమత మాకు లేదు. మేము దేంట్లో కోర్టులో లేము. మాకు సోమత లేదు. దొంగలు ఉన్నారు ఆడ, వాళ్ళు వేసుకున్నారు. మేము ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదు, ఏ బిల్డర్ దగ్గర డబ్బులు తీసుకోమని చెప్పారు. కానీ మాకు వద్దు, మా జాగే కావాలని ఉన్నాం సార్. మాకు జాగే కావాలి, మా జాగలో మేము ఉంటాము అంతవరకే అన్నాం. మేము ఎంత దారుణంగా మమ్మల్ని హైదరాబాద్ వచ్చి అట్లా కూలగొట్టారు. మేము 3 నెలల బట్టి మేము ఆడ పడి, గాలి లేదు, కరెంటు లేదు, అయినా కూడా మా పిల్లల్ని పెట్టుకుని ఒక్కొక్క రోజు ఒక పక్కన వాళ్ళ ఇళ్ళలో పడుకోబెట్టుకుంటున్నాం మా పిల్లల్ని. చెట్టుకొకరు పుట్టుకొకరు అయ్యారు నా పిల్లలు, 3 పిల్లలు. మరి నా పిల్లలు ఏమవ్వాలి చెప్పండి? మేము కష్టపడే దీనికోసం, నా పిల్లల కోసమే కదా చెప్పండి, నా పిల్లల కోసమే కదా. ఇన్ని సంవత్సరాలు పట్టుబడి మేము ఇప్పుడు వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్తాం? మేము ఎక్కడికి వెళ్తాం? దీన్ని నమ్ముకునే ఉన్నాం మేము. నా 3 పిల్లలకు చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారు. నా పిల్లలు ఏమవ్వాలి చెప్పండి? నా పిల్లల కోసమే కష్టపడేది మేము. వాళ్ళకి మాకు ఇల్లు కావాలి కదా, మాకు ఇల్లు కావాలి కదా. ఈ సిటీలో మేము కిరాయిలు కట్టుకుని ఎట్లా పట్టింది చెప్పండి? కిరాయిలు మేము కట్టగలుగుతామా? మేము పూల పనికి వెళ్తే తిన్నట్టు లేకపోతే లేనట్టు. మాకు ఏ జాబులు లేవు, ఏ గవర్నమెంట్ జాబులు లేవు. మేము చదవలేదు. మేమన్నా జాబులు కష్టపడి చేసేటోళ్ళం మేము కాదు, ఏదో కూలి పని చేసుకునేటోళ్ళం. నా 3 పిల్లలు చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారు, చదువులు లేవు సరిగా. ఎండాకాలంలో అట్లా కూలగొట్టేసారు. మేము ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి అని న్యాయం అడిగితే నిన్న వచ్చి అట్లా అడుగుతుంటే దారుణంగా వచ్చి తీసుకెళ్ళిపోయారు. లేడీస్ పోలీసు పిలిపించి మేము గుడిసెలు వేసుకుంటాం, మేము ఇక్కడే ఉంటాం. 3 నెలలు అయినా సరే మాకు దారి చూపించలేదు మీరు. మేము ఎక్కడే గుడిసెలు వేసుకుంటాం, తడుకులు తెప్పించుకున్నాం, బొంకట్లు తెప్పించుకున్నాం. ఏదో హౌసింగ్ బోర్డు భూమి అని చెప్పి ఏదో అది ఒక అధికారి వచ్చి ఎఫ్ఐఆర్ కూడా చేయించారు.
చెప్పించిందట. ఆమె వచ్చి లేడీ వచ్చి హౌసింగ్ బోర్డు వాళ్ళది ఇది మీరు ఇక్కడ ఎందుకు వచ్చిరంటే మా జాగా మేడం, ఇది మా జాగా, మీ ఇన్ని సంవత్సరాలు మట్టు ఉన్నాం, మాకు నబాబ్ ఇచ్చింది జాగా మేము ఉంటాం, మేము గుడిసెలు వేసుకుంటాం, మా జాగా మేము మీకు ఎక్కడ ఉందమ్మా జాగా లేదు, ఎందుకు అంత దౌర్జన్యం చేస్తున్నారంటే దౌర్జన్యం కాదు మేడం, మేము ఇన్ని సంవత్సరాలు మట్టు ఉన్నాం, మా ఇల్లు కూలగొట్టేశారు, మేము ఎక్కడే ఉంటాం ఏమంటే లేదు ఉంటాకి లేదు, మీకు అధికారం లేదు అన్నది అనేసి ఈలోపు పోలీసు వాళ్ళని పిలిపించేసేసి వాళ్ళు మమ్మల్ని మా మగవాళ్ళని కూడా మా హస్బెండ్ మా మరిది కొడుకు నాన్నని ఏడుచుకొని వెళ్ళిపోయారు. ఏడుచుకొని వాళ్ళు ఏం తప్పు చేశారు చెప్పండి, ఆ తప్పు ఏం చేశారు? నా పాప వాళ్ళ డాడీని ఈడ్చుకెళ్తుంటే పిల్ల డొల్లాడు ఏడిచింది, మా డాడీని తీసుకెళ్ళకండి మేము ఏం తప్పు చేసింది సార్, మాకు ఉంటాయి అర్హత లేదా చెప్పండి, అర్హత ఉందా లేదా మాకు ఎందుకు అంత పగ పట్టిరు, ఎందుకు అంత పగ ఎందుకు మరి చంపేయండి పని, ఇక్కడ ఈ జాగ్రత్త చంపేసి మమ్మల్ని బంద పెట్టండి అయిపోతుంది పని, అంత పగ ఉంటే అంత పేదోళ్ళ మీద పగ, అంత పేదోళ్ళు అంత ఆడ తీసుకెళ్ళిపోయి వాళ్ళే మగవాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకుపోయారు, మగవాళ్ళని మమ్మల్ని ఆడవాళ్ళు తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఆ లేడీ అంట మరి హౌసింగ్ బోర్డు నుంచి వచ్చిందంట, మేమంటే ఆమె కొట్టినామంట తిట్టినామంట అని కేసులు పెట్టినామా ఊరికే మేము ఎందుకు కొట్టినాము కొడతాం అట్లా మేము కొట్టేటోళ్ళం అయితే జాగ మేము ఎంతమందిలో కొడుతుండే మరి మేము ఎంతమందిలో కొట్టి మాకు జాగ మేము కాపాడుకుంటుండే మేము ఎందుకు కొడతాము, మేము న్యాయంగా అడుగుతున్నాం ఆమె తప్పుడు కేసులు పెట్టింది ఇప్పుడు మా మీద రాత్రి రాపిచ్చి 12 ఒంటి గంట దాకా ఆడ కూర్చోబెట్టి పంపించారు, మళ్ళీ పిలుస్తాము రావాలన్నారు, అట్లా జరిగింది. మా జాగ మాకు కావాలని అడుగుతున్నాం, ఉన్నాం అక్కడే ఉన్నాం మరి మేము ఏం చేయాలి? ప్రజాప్రభుత్వం అని చెప్పిర్రు, ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం, ఇది పేదోళ్ళ రాజ్యం అన్నారు, మొత్తం అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పిర్రు, మరి ఎందుకు ఈ కంచెలేంది కథ ఏంది? ఇప్పుడు పేదోళ్ళ రాజ్యం అన్నారు, ఏమైనా చేసిరా పేదోళ్ళకి ఏమైనా చేసిరా, పేదోళ్ళని పగబెట్టిరా, మరి మేము ఎక్కడ పోవాలి పేదోళ్ళు చెప్పండి, మేము ఎక్కడ పోతాము? మరి ఎంత దౌర్జన్యం మా మీద ఏం పాగున్నది? ఇప్పుడు మా జాగలో మేము ఉండనీకి అంత పగేంది? 3 తరాలు నా పిల్లలు ఉన్నారు, నా 3 తరాల నుంచి నడుస్తుంది ఇది, ఒక్క తరం కాదు కదా, మేము వచ్చి ఏదో కబ్జా చేసుకుని కూర్చోలే కదా, ఇక్కడ 1 సంవత్సరం ఏదో కబ్జా చేసుకుని కూర్చున్నాము అంటే కబ్జా చేయలేదు కదా సార్ మేము, మా అన్ని తరాలు మా అత్తమ్మ కాపురం చేసింది, మళ్ళీ మా పిల్లలు పుట్టిర్రు, మరి 3 తరాలు వెళ్తుంది, మరి ఇది 3 తరాల నుంచి ఏం చేశారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు దారుణాలు జరుగుతున్నాయి, అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు కూలగొట్టింది 2008లో, మళ్ళీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఈ ఐడర్ ఎట్లా వచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టగానే వచ్చింది. మేము ఎంత దారుణం, ఎంత మేము మోసపోతున్నాం అన్నిటికీ. ఏం పేదవాళ్ళకి ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చెప్తాం? మాకు న్యాయం చేయమంటున్నాం, మా భూమి మాకు వదిలేసేయమంటున్నాం. మేము ఈ 2 ఎకరాల కావాలని అడుగుతలేం, మేము 2 ఎకరాలు కావాలని అడుగుతలేదు. 10 మంది కుటుంబాలు ఉన్నాయి, 10 మంది కుటుంబాలకి జాగ వదిలేసేయండి, వదిలేసి తీసేసుకో, మాకు అవసరం లేదు. మేము అంత ఆనాడు నుంచి కూడా మేము ఎన్ని సంవత్సరాల మట్టి ఉన్నాం, ఇక్కడ 70 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఆనాడు నుంచి కూడా మాది మాకు వదిలేయండి, మాకు వదిలేసి 2 ఎకరాలు మాకు అవసరం లేదు, మీరు తీసుకోండి, అంతా మాకు అవసరం లేదని అడుగుతున్నాం. కానీ న్యాయం చేయమని అంటున్నాం ప్రభుత్వం మీద దారుణంగా.